డాగు మహారాజ్ రివ్యూ ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, కానీ ఏదో ఒకటి అయితే చెప్పాలి. స్పెషల్లీ సంక్రాంతి మూవీస్ గురించి కొంచెం చెప్పాలి. బేసిక్గా ఎందుకో క్వాలిటీ పడిపోతుంది అన్నట్టు నా ఫీలింగ్ అండి. నాట్ టాకింగ్ అబౌట్ స్పెసిఫిక్ ఫిలిం, కానీ సంక్రాంతి అంటే అసలు జనాలు చూస్తారు టైప్లో ఒక చాలా అమేజింగ్ ఫిలిం లాస్ట్ టైం వచ్చింది హనుమాన్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దాని ముందు ఇయర్ కూడా చూసుకున్నా ఆ ఫీల్ రాట్లా. సో ఇప్పుడు మన లక్కీ భాస్కర్ లాంటివి ఎందుకు రాకూడదు? ఇలాంటి సీజన్లో వస్తే మామూలుగా ఉండదు కదా. సరే ఓకే, మనం మొదలు పెడదాం. ఇంకా హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వాయిస్లో ఎనర్జీలో ఏమైనా తేడా ఉందా కింద రాయండి. బేసిక్గా ఒక 101, 102 ఉన్నట్టుంది. ఏమో కోవిడ్ అయితే కాదనుకుంటే చెక్ చేశాను. బట్ ఇట్స్ ఓకే. కొంచెం టాబ్లెట్లు తీసుకున్నా, అంతా అయిపోయింది. సినిమా చూసాం కదా, ఏదైనా చూడకూడదు దగ్గరగా చూసారా? మా కర్మగాలి చూసాంలేండి. మళ్ళీ చెప్పకపోతే నువ్వు ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ అంటారు కాబట్టి కమిట్మెంట్ ఉంది, చెప్తున్నా. సో మీకేమనిపిస్తుందో కూడా కింద రాయండి. అలానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెప్పినట్టున్నా 225, 250, 500 అయిపోవాలంతే. ఇంకో 1-2 వీక్స్లో ఏదో మీకు చెప్తా, ఏదైతే అది చెప్తా అంతే. ఇప్పుడు ఎలా ఉందిరా డాకు అంటే నాకు కొంచెం కాంప్లికేటెడ్ అని చెప్పాలని ఉందండి. కాంప్లికేటెడ్ ఎందుకంటే దెర్ ఇస్ నో సింపుల్ ఆన్సర్. ఇప్పటికీ 1990లో స్టోరీ ఉంది, కొంచెం మోడర్న్గా కొన్ని చేంజెస్ చేసి తీసుకొచ్చారు. సో అదే టెంప్లెట్ని కొత్తగా ప్రజెంట్ చేశారు. సో మీకు ఆ టెంప్లెట్ ఎలా ఉన్నా పర్లేదు, మేము ఎంజాయ్ చేస్తాము అంటే యూ మైట్ లైక్ ద ఫిల్మ్. లేదు అబ్బా అదేనా మళ్ళీ అనుకుంటే కష్టం. సో ఇట్ డిపెండ్స్ అండి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే బాలేసిన వాళ్ళకి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తారా, అదే ఉంటుంది, ఆయన అదే చేస్తారు. సో అదే చేశారు, కొంచెం స్లిక్గా చేశారా అంటే ఎస్. ఎలా ఇంకో విధంగా చెప్పాలంటే జైలర్ సినిమా నచ్చిందా మీకు? జైలర్ సినిమా బాగా నచ్చిందా? అయితే ఇది కొంచెం నచ్చొచ్చు. అలాంటి జాన్లో ఉంటుంది. అది కూడా సెకండ్ హాఫ్లో కొంచెం అటు ఇటు వెళ్ళిపోద్ది, ఇది కూడా సెకండ్ హాఫ్లో అటు ఇటు వెళ్ళిపోద్ది. బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎంట్రీ ఉంటుంది, ఫైట్ ఉంటుంది, హైప్ ఉంటుంది, గూస్ బంప్స్ మ్యూజిక్ ఉంటుంది. సో ఇంకా అదనమాట. సో మీరు డిసైడ్ చేసుకోండి. నాకు ఇవన్నీ అబ్బా బాగానే చెప్తున్న కథలు ఇవన్నీ కాదు, నీకేమనిపించింది నువ్వు చెప్పు. హౌ డూ యూ లైక్ ద ఫిల్మ్ అంటే నాకు నచ్చదు. నాకు అలాంటి టెంప్లెట్ ఫిల్మ్స్ నచ్చవు. ఎందుకంటే డాకు అంటే ఐ ఎక్స్పెక్టెడ్ లిటిల్ బిట్, కొంచెం ఏదో ఒక మార్పు ఉంటుంది అనుకున్నా, కానీ ఇట్లా స్టాంప్ వేసినట్టు సమరసింహారెడ్డి, వీరసింహారెడ్డి, సింహం అంటే చిన్నాడే, దబిడి దిబిడి ఆల్మోస్ట్ అండి. ఎలా చెప్పాలి, ఇఫ్ ఐ డెంట్ స్ట్రెస్ ఇట్ ఇనఫ్, చాలా చాలా సిమిలారిటీస్ ఉంటాయి. విల్ బి సర్ప్రైజ్డ్ అనమాట. సో నాకు ఆ సిమిలారిటీస్ వల్ల అండ్ సెకండ్ హాఫ్లో ఎలా చెప్పాలి, వెళ్తాడు నరుకుతాడు రిపీటు, వెళ్తాడు. ఎలా అంటే మీకు ఓ సినిమాలో ఏదో ఉంటుంది, కోపం తెప్పించుకుని వెళ్తాడు నరుకుతాడు, మళ్ళీ ఆడ నరుకుతాడు, ఈడు నరుకుతాడు, అలా సైకిల్స్ రిపీట్ అవుతా ఉంది. టు బి మోర్ స్పెసిఫిక్, ముగ్గురు బ్రదర్స్ ఉంటారు అనుకుంటా విలన్స్. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వీడియో అట్రాసిటీ చేసి ఈయన చంపుతాడు, వీడియో అట్రాసిటీ చేసి ఈయన చంపుతాడు. సో ఇట్ గాట్ రిపిటేటివ్ అని నా ఫీలింగ్. అండ్ విక్రమ్ సినిమాకి కూడా కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. ఇందులో కూడా ఒక ఫైట్ సీక్వెన్స్ కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకున్నారేమో అనిపించింది నాకు కంపేర్ టు విక్రమ్. తప్పలేదు, ఆబ్వియస్లీ బాగుంటే చేయొచ్చు, కానీ దిస్ ఫెల్ట్ కొంచెం బ్లంట్గా చెప్తే రెప్లికా లాగా అనిపించింది, నాట్ టు ద స్టాండర్డ్ అన్నట్టు అనిపించింది. బట్ నాకు ఎందుకో ఈ సినిమా హై బడ్జెట్ కాదు అని అనుకుంటున్నా. సో ఉన్న బడ్జెట్లో చాలా బాగా తీసారన్నట్టు అయితే అనిపించింది. స్పెషల్లీ ఇనిషియల్ సీక్వెన్సెస్లో ఒక అడవిలో ఒక ఫైర్ ఫైట్ సీన్ ఉంటుంది, దెబ్బ పడుతుంది, అస్సలు చాలా సెట్ పీస్లా ఉంటుంది, అస్సలు బాగోదు అనుకున్నా, కానీ అవి సర్ప్రైజ్డ్. ఆ ఫైట్ సీక్వెన్స్ ఒకటి నాకు బాగా నచ్చింది. మీకు ఇంట్రోలోనే వస్తుంది ఫైట్ సీక్వెన్స్, మిస్ అవ్వకండి. నాకు అది ఒకటి బాగా నచ్చింది. సింపుల్గా చెప్పాలంటే బాలయ్య గారు ఏజ్ అప్రోప్రియేట్ రోల్స్ చేస్తానంటే దానికైతే +10 మార్క్స్ ఇవ్వచ్చు. కానీ అది చేస్తూనే మళ్ళీ అదే టెంప్లెట్లో వదలట్లా. అది కంప్లీట్లీ వదిలేస్తే ఇంకా వేసుకోవచ్చు, నేను పొగిడినంత కూడా పొగడ్డాము, అలా పొగుడుతా. కానీ ఉంది అది ఆ దబిడి దిబిడి ఆ జోన్లో ఉన్నారు. అండ్ ఆ టెంప్లెట్లోనే ఉద్ధరిస్తా, ఊరినందని కాపాడుతా, ఆ టైప్లో ఉన్నారు. ఐ వాంట్ మిక్స్డ్. మరీ దేవుడు వచ్చేసాడు కాపాడేసాడు అదే జోన్లో ఉంటే అవ్వదు నాతో. భగవంతుడా. మ్యూజిక్ వైజ్ తమన్ గారు బీజిఎం చంపేశారండి. ఆయన అసలు బాలయ్యబాబు ఎంట్రీ ఇస్తున్న ప్రతిసారి థియేటర్లో అరుపులు, నేనైతే నా పక్కనోడు అరుస్తున్నాడు బాలయ్య అని ఇట్లా మూసుకొని చూసే సినిమా అలా ఉండింది. బట్ ఆఫ్టర్ పాయింట్ ఇట్ గాట్ అ బిట్ రిపిటేటివ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎగ్జాక్ట్ సీన్ ఉంటుంది, మీకు స్పెసిఫిక్స్ చెప్పండి, మీరు సినిమా చూస్తే స్పాయిలర్లో ఉంటుంది కాబట్టి. ఫస్ట్ హాఫ్ ఎగ్జిట్ ఆల్మోస్ట్ అయిపోతున్నప్పుడు ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఓ పాప పరిగెడుతూ ఉంటుంది, మళ్ళీ తిరిగి వస్తుంది, ఆ టైప్లో ఒకటి ఉంటుంది హైప్ సీన్. ఎగ్జాక్ట్లీ అదే క్లైమాక్స్లో ఉంటుంది. సో ఆ పాప పరిగెడుతున్నప్పుడే జల అబ్బా మళ్ళీ అదేనా అని అరుస్తున్నారు థియేటర్లో. సో నాకు అదే అనిపించింది. సో హైప్ అనేది లేపుతూ ఉండాలి. క్లైమాక్స్లో ఎలా లేపాలంటే ముందు జరిగిన ల్యాగ్ అంతా మర్చిపోవాలి. కల్కి సినిమాలో జరిగిద్ది, ఇక్కడ అది మిస్ అయింది. సో క్లైమాక్స్ అలా అయిపోద్ది అంతే. సో ఇప్పుడు దాకా ఉన్న ల్యాగ్ అంతా వీల్ ఫీల్ ఇట్. లేదు క్లైమాక్స్లో ఇంకొక మెట్టెక్కి ఇంకొంచెం ఆలోచించి ఇంకేదన్నా హైప్ ప్లాన్ చేసి అలా చేసి ఉంటే మామూలుగా ఉండేది కాదు. అక్కడ ఒక్కటి తగ్గిందని నాకు అనిపించింది. అండ్ విలన్ అండి బాబీ డియోల్ గారు ఎందుకున్నారంటే ట్రెండింగ్లో ఉన్నారు, పట్టుకొచ్చాడు అనే టైప్లో అనిపించింది. ఎందుకంటే ఆయనకు స్పెసిఫిక్గా ఏది లేదు. సో టెంప్లెట్ బాలయ్య మూవీ విలన్స్ అంతే. సో ముగ్గురు బ్రదర్స్ ఉంటారు,
సో అందరికన్నా పవర్ఫుల్ తెలియనోడు మెయిన్ విలన్ అంటారు. ఎందుకు అంటే దే నెవర్ షో హిమ్ ఇన్ యాక్షన్. వాడు తెలివిగా ఏదో ఒకటి ప్లాన్ చేశాడు, హీరోని బుక్ చేశాడు, లేదా వాడిని కొట్టాలంటే హీరో కూడా కొంచెం తడబడతాడు, ఆ టైప్లో ఏదో ఒకటి చూపించాలి. హీరో ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద ఉన్న విలన్ గాని సరదాగా చంపేస్తాడంటే ఇంకా నాకు ఎమోషన్ పోద్ది. ఐ వాంట్ విలన్ టు బి స్ట్రాంగ్. అంటే ఇప్పుడు బాహుబలి సినిమా తీసుకోండి, వాడిని చంపడానికి నానా సంకలనాగాల్సి వస్తుంది. ఆ టైప్లో ఉంటే కొంచెం మనకి ఊపు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో ఫీమేల్ రోల్స్ అండి ఉన్నారు, చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు, కానీ వాళ్ళంత రిజిస్టర్ అవ్వాలా ఎక్సెప్ట్ ఫర్ వన్ పర్సన్, కలెక్టర్ గారి రోల్ తప్ప. అందుకే చెప్పట్లేదు ఎవరేంటి అని. సో అది కాకుండా ప్రజ్ఞా జైస్వాల్ గారిని ఐ వాజ్ డిసప్పాయింటెడ్ అండి. ఆవిడ ఏంటి ఎప్పుడు బాలయ్య గారు పక్కనే ఉంటారు, అంటే తను కూడా రిలేటెడ్ ప్రొఫెషన్లో ఉంటారా లేదు ఇంకేంటి, ఆవిడ గురించి ఇంకొంచెం చూపించుంటే ఐ వుడ్ హావ్ లైక్డ్ ఇట్. సరే ఇంకా సినిమాలో అందరూ వచ్చేది బాలయ్య కోసం, బాలయ్య చూపిస్తామండి, వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్. ఇంకా అదర్ దాన్ దట్ ఇంక ఓకే ఫైనల్గా సింపుల్గా దాన్ని సమరైజ్ చేయాలి అంటే ప్రాపర్ టెంప్లెట్ ఫిల్మ్ అండి. ఫార్ములాని ఎట్లా ఉంటుందో అట్లా దింపేశారు, కొంచెం కొత్తగా ట్రై చేశారు డాకు కాన్సెప్ట్ తీసుకొచ్చి. ఇఫ్ యూ ఆల్రెడీ లైక్ నాకేంటంటే నా మైండ్ ఇవాల్వ్ అవుతూ ఉండింది. ఇట్స్ మేబీ బికాస్ ఆఫ్ అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ వాట్ ఎవర్. చిన్నప్పుడు సమరసింహారెడ్డి చూసినప్పుడు కోసుకున్నాను నేను, అమ్మ తొడలు కొట్టుడు అది మామూలుగా ఉండేది కాదు అప్పుడు. బట్ ఇప్పుడు అదే తీస్తాం అదే చూపిస్తాం అంటే నాకు ఆ ఫీల్ రాదు. ఐ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ దాట్. లేదు నాకు ఇప్పటికీ అదే జోష్ వస్తుంది, ఐ లైక్ ఇట్, నరుకుతుంటే ఫీల్ వస్తుంది, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అంటే యూ లైక్ ఇట్. ఎస్పెషలీ ఇఫ్ యూర్ అ బాలయ్య ఫ్యాన్, ఫిలిం విల్ నాట్ డిసప్పాయింట్ యూ. చెప్తున్నా డిపెండ్స్ ఇంక అంతే. మీకు టెంప్లెట్స్ వల్ల వస్తే నచ్చుద్ది, లేదు ఐ వాంట్ సంథింగ్ న్యూ ఇన్ ఈచ్ ఫిల్మ్ అనే టైప్ అయితే మీరు విల్ బి డిసప్పాయింటెడ్. సో ఇది మన రివ్యూ ఆఫ్ డాకు మహారాజ్. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చకపోయినా కింద రాయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని తెలిసిందే కదా. చూసిన బాగా పిచ్చి మీటింగ్స్ కలుద్దాం. మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.